హాయ్ ఐమ్ శిరీష, ఐమ్ వెల్నెస్ కోచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నిజమైన వర్సెస్ నకిలీ స్నేహితులు. టాపిక్ చాలా కొత్తగా ఉందనుకుంటా, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ఎండ్. కొంతమంది ఫ్రెండ్స్ చాలా తీయగా మాట్లాడతారు, బట్ వాళ్ళ హృదయాల్లో చూస్తే కంప్లీట్గా పాయిజన్ ఉంటుంది. చూడ్డానికి చాలా చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా దోస్తీగా ఉంటారు, కానీ లోపలంతా కల్మషం నిండిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగైతే మీరు ఇలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ళని దూరం పెడతారో, ఎగ్జాక్ట్లీ మన ఫుడ్ విషయంలో కూడా అలాగే ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్ ఉంటుంది, అవి ఏంటంటే అసలు తినడానికి అస్సలు బాగుండదు, అస్సలు టేస్టీగా ఉండదు. కానీ ఎప్పుడైతే అవి తింటామో అవి లోపలికి వెళ్ళి మన శరీరానికి చాలా మంచి చేస్తాయి. ఇలాంటి ఫుడ్ ఏంటంటే చాలా చేదుగా ఉంటుంది అండ్ తినడానికి కూడా అస్సలు టేస్టీగా ఉండదు, బట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అదే కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి అండ్ చాలా తీయగా కూడా ఉంటాయి అండ్ స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా చాలా చూడగానే తినాలి అన్న నోరు ఊరేలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే అలాంటి ఫుడ్ తింటామో కంప్లీట్గా మన బాడీ లోపలికి వెళ్ళి పాయిజన్ తయారవుతుంది. ఇవి తినడం వల్ల అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ బ్లోటింగ్ అంటూ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటూ, హై బీపీ, లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేట్టు అవుతుంది. సో ఎలాగైతే ఫ్రెండ్స్ని అర్థం చేసుకుని కొంతమందిని దూరం పెడతారు, అలాగే కొంతమందిని నచ్చిన వాళ్ళని హృదయానికి దగ్గరగా ఉంచుకుంటారు, అదే సేమ్ ప్రాసెస్ మన ఆహార విషయంలో కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పాటించకపోతే అనారోగ్యం పాలవుతారు. సో ఆ తర్వాత జరిగేది తెలిసిందే అందరికీ. హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత ఎందుకు ఇలా అయింది అని ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తినాలి, ఎక్కడ యాక్చువల్గా తప్పు చేస్తున్నాం తినే విషయంలో అనే జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ జ్ఞానం డెఫినెట్గా మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో ఉంటారో అప్పుడు ఈ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు మీ లైఫ్ స్టైల్ని చక్కగా చెక్ చేసుకుంటే మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఎంత ఆయిల్ తీసుకోవాలి, ఫ్రై ఫుడ్ తినడం ఓకేనేనా, బిర్యానీలు తినడం వల్ల హెల్తీయేనా, ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినడం ఓకేనేనా, ఒకవేళ తింటే ఎంతకాలం వరకు తినవచ్చు, ఇవి తినడం వల్ల మీ శరీరానికి కానీ మీకు కానీ ఎలాంటి ఉపయోగమైనా ఉందా, ఏది తినకూడదు ఏది తినాలి అన్న ఈ విషయాల్లో మీకు కూడా నాలెడ్జ్ కావాలి అంటే మా దగ్గర న్యూట్రిషన్ క్లాసెస్ ఆన్ డైలీ బేసిస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. మీకు నిజంగా మా హెల్ప్ కావాలంటే వీఆర్ ఆల్వేస్ దేర్ అట్ యువర్ సర్వీస్ టు హెల్ప్ యూ. మమ్మల్ని సంప్రదించండి. ఐఎమ్ శిరీష, ఐఎమ్ పర్సనల్ వెల్నెస్ కోచ్ అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. టేక్ కేర్. బాయ్.